నమస్కారం దుర్గా కుమార్ గారు. నమస్కారం సుధాకర్ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. సరిగ్గా ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ కుప్పం అన్నారు, కుప్పంలో చంద్రబాబు గారిని ఓడిస్తామన్నారు. సరే, అది రాజకీయ విమర్శలు అనుకుందాం. కానీ తెలుగుదేశం పార్టీ గెలిచి 2 నెలలు అయిందో లేదో ఆల్రెడీ కుప్పంలో దుకాణం సర్దేశారు. అక్కడ ఉన్నటువంటి పార్టీ ఆఫీస్ని ఏకంగా హోటల్కి రెంట్కి ఇచ్చేసిన పరిస్థితి. ఏంటంటారు, ఇది కేవలం కుప్పానికి మాత్రమే పరిమితం, లేదా రాష్ట్రం మొత్తం కూడా ఒక్కోటి మొత్తం ఎత్తేసి రెంట్లకి ఇచ్చేసి అద్దె తీసుకునే పరిస్థితి ఉందంటారా? ఇది అంటారు కదా, కేల్కతం దుకాణం బంద్ అని. అది ఒక కుప్పం కాదండి, వైనాట్ కుప్పం అని మొదలుపెట్టారు. ఫస్ట్ వైనాట్ కుప్పం నుంచి మొదలుపెట్టి వైనాట్ 175కి వెళ్ళారు. వైనాట్ 175 అయిపోయింది. మామూలుగా 11 స్థానాలకు పరిమితం అయిపోయారు. ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. ప్రతిపక్ష హోదా కోసం తిరగని గడపలేదు, ఎక్కడిని గడపలేదు, దిగని గడపలేదు. ఆఖరికి హైకోర్టును కూడా అభ్యర్థిస్తున్నారు, మీరన్నా చెప్పండి ఇప్పించండి. ప్రజలు ఇస్తారు ఎవరికైనా. వాళ్ళు ఎవరు, చంద్రబాబు నాయుడుకి ముఖ్యమంత్రి పదవి హైకోర్టు ఇప్పించిందండి? సుప్రీంకోర్టు ఇప్పించిందా? ప్రజలు ఇచ్చారు. ప్రజల దగ్గర అధికారం ఉంటే నువ్వు కోర్టుల చుట్టూ ఎందుకు తిరుగుతావు? ఆయనే చెబుతున్నాడు, ప్రజాస్వామ్యం అంటే ఏంటనుకున్నారు, ఎంత పవర్ ఉందనుకున్నారు, దాని విలువ ఏంటనుకున్నారు, 3 సింహాలు అంటే ఏంటనుకున్నారు అని ఆయనే చెబుతున్నాడు. మొన్న అసెంబ్లీలో ఒక పోలీస్ ఆఫీసర్ని, నీ తల మీద 3 సింహాలు ఉన్నాయని. పులివెందుల్లో శంకరయ్య టోపీ మీద కూడా 3 సింహాలు ఉన్నాయి. ఆ రోజు బెదిరించారు, నువ్వు గమ్ము నుండి నువ్వు మాట్లాడటానికి వీల్లేదని. ఆ రోజు కనపడలేదా సింహాల్లో? ఇవాళ కొత్తగా కనపడుతున్నాయా నీకు? అట్లాగే ఇవాళ వైనాట్ కుప్పం అన్నారు కదా, కుప్పంలో ఓడించడం కోసం చేయని ప్రయత్నం లేదండి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని కూడా దించాడు. ఆయన పుడింగి ఆయన వచ్చాడంటే మొత్తం తిరగదీసేస్తాడని. నిజం. ఆయన వచ్చి రకరకాల ప్రయత్నాలు చేశారు. ఇక్కడ ప్రయత్నాలు చేశారు, హిందూపూర్లో ప్రయత్నం చేశారు. అసలు ఎవరు కూడా అంటే సీనియర్ లీడర్స్ ఎవరు రావద్దని. అట్లాగే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఓటమికి వంగా గీతను తీసుకొచ్చారు. ఎంపీగా ఉన్న క్యాండిడేట్ని సిట్టింగ్ ఎమ్మెల్యేని పక్కన పెట్టారు. చెప్తున్నా, వీళ్ళు చేసిన ప్రయత్నం, అట్లాంటి ప్రయత్నాలు చేసి ఇవాళ అదే ప్రదేశంలో భంగపడి ఇవాళ పదవి కోల్పోయిన తర్వాత మొత్తం ఇప్పుడు కౌన్సిలర్స్ అందరూ ఇక్కడ ఉన్నారు, అమరావతి వచ్చారు. ఎందుకు? చంద్రబాబు నాయుడు గారితో కలిసి మాట్లాడుకుందామని. ఇవాళ ఈ అభివృద్ధి కార్యక్రమాలు చూద్దామని భువనేశ్వర్ గారు కుప్పంలో వెళ్తే, కుప్పంలో ఏ ఊరు వెళ్ళినా కూడా అక్కడ స్థానిక నాయకులందరూ, అమ్మ మేము ఏదో తప్పు జరిగింది, మేము ఈ 2 నెలల్లో మేము ఈ అభివృద్ధి బాగా చూసాము, మాకు నచ్చింది, మేము తెలుగుదేశంలోకి వచ్చేస్తాము, చేర్చుకోమని. అట్లా ఆ రకంగా కండవాళ్ళు వాళ్ళే చొరవ తీసుకుని పార్టీలు మారిపోతున్నారు. వైజాగ్లో అదే పరిస్థితి, గుంటూరులోనూ అదే పరిస్థితి. ఎక్కడైనా యూనివర్సల్ అండి. ఇప్పుడు ఒకసారి పదవి కోల్పోయినందువల్ల ఎవరో చేరిపోతారని నేను చెప్పను. 2019లో తెలుగుదేశం కూడా ఓడిపోయింది, మళ్ళీ 2024లో గెలిచింది. అధినాయకుడు ఎవరైతే పార్టీ అధ్యక్షుడిగా నాయకుడిగా ఉంటారో వాళ్ళు ఆ ధైర్యం ఇవ్వాలి. అరే బాబు, మనం వాళ్ళు ఓడిపోయినందువల్ల పూర్తిగా మనం డౌన్ అవ్వలేదు, ఖచ్చితంగా మళ్ళీ గెలుస్తాము అనేసి ఒక ధైర్యం చెప్పి ముందుకెళ్ళాలి. ఇవాళ ఇక్కడ బీఆర్ఎస్ ఓడిపోయిందండి. కేటీఆర్ వచ్చి కొట్లాడుతున్నాడు కదా అసెంబ్లీలో, విమర్శలు చేస్తున్నాడు. ప్రభుత్వం చేసే ఏమన్నా తప్పుడు ఉన్నప్పుడు తప్పులుంటే తప్పులు మీరు ఇది కాదు అని చెబుతున్నాడు కదా. అది ఉండాలండి, పోరాట పటిమ అనేది ఉండాలి. అంతేగాని నేను వెళ్ళిపోయి బెంగళూరులో కూర్చుంటాను, పార్టీలో ఉంటే ఉంటారు, ఉండకపోతే ఉంటారు, 2029 ఎలక్షన్ వచ్చినప్పటికి నేను ఏ ఒక హామీలు ఇచ్చి, లేకపోతే ఏమైనా మర్డర్లు జరగకుండా ఉంటాయా, ఆ మర్డర్లను తీసుకెళ్ళి తెలుగుదేశం మీద వేసేస్తాను, బాబాయ్ మర్డర్లాగా నమ్మిస్తాను, గెలవగలుగుతాననే ధైర్యం ఆయనకి అట్లా ఉంది. ఇప్పుడు ఒకటి గమనించాలండి, 2019లో ఆయనకి 50 మంది సలహాదారులు లేరు. ఆయన ఒక్కడే ఎలక్షన్ ప్రచారం చేసుకున్నాడు వ్యూహంతో. ఇవాళ 50 మంది వచ్చారు. తర్వాత 5 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నా కూడా ఆయన చేసింది ప్రజలకు కీడే కానీ మేలు కాదనే కదా వాళ్ళు గుర్తించింది. అందుకే నువ్వు ముఖ్యమంత్రిగా పనికిరావు అన్నారు. కాబట్టి ఆయన ఈసారి ఏంటంటే ఇంకా కొన్ని హామీలు అమలు చేసినా చేయకపోయినా 2019 నుంచి 24 దాకా ఆయన ఎవడు దించలా, 24లో దించారు. అట్లాగే మళ్ళీ 29లో కనుక ఎక్కాడనుకోండి, మళ్ళీ 35 దాకా కొనసాగుతుంది. కాబట్టి అలాంటి భారీ వ్యూహం వేసుకోవడానికి ఆయన బెంగళూరులో కూర్చుని వ్యూహరచన చేసుకుంటున్నాడు. మొన్న ఢిల్లీ వెళ్ళి నిరసన ధర్నా చేశాడు. ఏంటి ధర్నా? 36 మంది రాజకీయ హత్యలు అయిందని. మరి 36 రాజకీయ హత్యలు అయితే ఆయన వెళ్ళింది ఒక్క వినుకొండే, మిగిలిన 35 ఎందుకు వెళ్ళలేదు? వాళ్ళేం పాపం చేసుకున్నారు? అది జరిగితే కదా వెళ్ళటానికి. ఏదో ఒక రకంగా అసత్యమైన ఆరోపణలు చేసేనా గెలిచే సత్తా నాకుంది. కాబట్టి వాళ్ళు వీళ్ళందరినీ బతిమాలుకోవాల్సిన అవసరం ఏముంది? కుప్పంలో కానీ, వైజాగ్లో కానీ, గుంటూరులో కానీ రాష్ట్రం అంతా ఉన్నారు కార్యకర్తలు. ఈ ప్రతి వాళ్ళని వెళ్ళి నేను బెదిరిస్తే బతిమాలితే ఉంటారా? సొంత చెల్లిని తల్లినే ఆయన కేర్ చేయలే.
ఆమె గౌరవాధ్యక్ష పదవి నుంచి దించేశాడు. ఆమె అమెరికా నుంచి ఒక వీడియో రిలీజ్ చేసింది. బాబు మీరు ఒక షర్మిలకు ఓటేయమని చెప్పింది ఆమె. జగన్మోహన్ రెడ్డి గారి సంగతి ప్రస్తావించలా. కానీ ఆమెకి మీద ప్రజలకు విశ్వాసం ఉంది, విజయమ్మ గారి ధర్మం మాట్లాడుతుందని. అందువల్ల ఇక జగన్మోహన్ రెడ్డికి ఈసారి ఓటేయకూడదు తల్లే చెప్పలేదు కదా. కిందసారి బల్పాలు కట్టు తిరిగింది ఆమె. నా బిడ్డ కాదు మీ బిడ్డ, మీకు నేను అప్పచెబుతున్నాను, మంచి ప్రభుత్వం ఇస్తాడు, మనందరినీ కడుపులో పెట్టి చూసుకుంటాడంది. ప్రజలను కడుపులో పెట్టుకోకపోతే పోయాడు, కనీసం కుటుంబ సభ్యులను కూడా పెట్టుకోవాలా. ఇప్పుడు డాక్టర్ సునీత గారు కూడా చెప్పింది కదా, నా తండ్రి రచ్చలో భారతి జగన్మోహన్ రెడ్డి ప్రధాన సూత్రధారులు వీళ్ళే చేశారు. చేసినాడు ఎవడన్నా కానీ అసలు వెనక స్కెచ్ చేసిందే వీళ్ళని చెప్పింది కదా. తర్వాత షర్మిల గారు కూడా చెప్పింది కదా, ఇది రాజకీయ హత్య తప్ప మా బాబాయిని బయట చంపలేదని. అదే కనుక నిజంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్, ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవి అయితే చెప్పేది కదా వీళ్ళు అన్నారు. వాళ్ళ ప్రమేయం లేదు, కేవలం కుటుంబంలో రాజకీయం కూడా జరిగిందని కూడా ఆమె స్పష్టంగా చెప్పింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఇంకో విమర్శ కూడా చేసింది సోషల్ మీడియాలో. ఎలాగ కుప్పంలో పార్టీ ఆఫీస్ని రెంట్కి ఇచ్చేశారు కదా, ఇక త్వరలోనే మంగళగిరిలో ఉన్న పార్టీ ఆఫీస్ని కూడా రెంట్కి ఇచ్చేస్తే కనీసం రెంట్ డబ్బులు అన్న వస్తాయి. ఎందుకంటే ఆల్రెడీ సొంత పార్టీలోనే మీకు కొంపట్లు ఎక్కువని ఒకళ్ళ రహస్యాలు ఒకళ్ళు బయట పెట్టుకుంటున్నారు, ఇక ఇది మిగిలే పార్టీ కాదని చెప్పి ఒక చిలోక్తిని అయితే తెలుగుదేశం పార్టీ వేసింది. ఏంటి ఎంతవరకు నిజం ఉందంటారు అందులో? ఇప్పుడు కుప్పంలోదే తీసుకుందామండి. ముందు కుప్పంలో కౌన్సిలర్సే వచ్చేస్తున్నారు. భరత్ ఎవరైతే కంటెస్ట్ చేశాడో ఎమ్మెల్సీ భరత్, ఇవాళ ఆయన ఫోన్ కూడా ఎత్తట్లేదని పార్టీ కార్యకర్తలే చెబుతున్నారు. అజ్ఞాతంలో ఉన్నాడు. ఇప్పుడు తనకి అర్థమైపోయింది, ఈ పార్టీని మనం దీన్ని పునర్నిర్మాణం జరగదు, అసలు వ్యక్తికే దీని మీద శ్రద్ధ లేదు, ఆయన ఎంతవరకు తన స్వార్థం తను చూసుకుంటున్నాడు, ఉంటే బెంగళూరు వెళ్ళిపోతున్నాడు, తర్వాత అసెంబ్లీకి అయితే వెళ్ళట్లేదు. అసెంబ్లీలోకి వెళ్ళి పోరాడితే కదా ప్రజల్లో మన వాయిస్ వాణి వినపడేది. పార్టీ వాణి వినపడకుండా ఆయన వెళ్ళకపోతే మిగిలిన ఎమ్మెల్యేలు ఏం వెళ్తారండి? వెళ్తే విలువ ఏమైనా ఉంటుందా? రావేమో మీ నాయకుడు ఏమయ్యాడని అడగరా? అసలు పెద్ద ఆయన ఏడని అడుగుతారు కదా. తర్వాత ఈయన భయం ఏంటంటే స్పీకర్ని చూస్తేనే ఈయనకి గజగజ వణుకుతున్నాడు. ఎందుకు వణుకుతున్నాడు? గతంలో ఆయన ఎప్పుడు స్పీకర్ అవుతాడని ఈయన ఊహించలా. 30 ఏళ్లలో తను ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వస్తుందని ఊహించలా. ఇవన్నీ కూడా ఊహకు అందని విషయాలు. ఆ రోజు ఆయన ప్రహరీ గోడ పగలగొట్టడమే కాదు, అర్ధరాత్రి తీసుకెళ్లి జైల్లో బడాయించాడు. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, బాబు అవన్నీ నేను పెట్టుకోలేదు మనసులోను, నువ్వు రా, ప్రతిపక్ష హోదా ఉందా లేదా నీకు అనవసరం, నేను స్పీకర్ని, నేను నిన్ను ప్రతిపక్ష నాయకుడిగా గుర్తిస్తాను, అంటే నీకు ఆ విలువ ఇస్తాను. గుర్తిస్తానికి ఆయన చేతిలో కూడా లేదు. 10% సీట్లు వస్తే ఇవ్వడానికి ఆస్కారం ఉంది. ఆయనే చెప్పాడు 10% సీట్లు కూడా నీకు ఉంచను, నీకు ఆ ప్రతిపక్ష పదవి కూడా ఓడగొడతానని చంద్రబాబు నాయుడు గారిని బెదిరించాడు నిండు సభలో. ప్రైవేట్గా ఇద్దరి మధ్యలో సంభాషణ కాదు, శాసనసభలో ప్రజలందరూ టీవీల ద్వారా చూశారు. అలాంటప్పుడు ఇవాళ ఆయనకి వెళ్తే ఇవన్నీ ప్రశ్నిస్తారు, తను చేసిన తప్పులే తనకు ఎదురు అవుతున్నాయి. అందుకని ఆయన శాసనసభకి వెళ్ళలేని పరిస్థితిలోకి వచ్చాడు. కాబట్టి ఇవాళ ప్రజలకు ఎట్ట ధైర్యం చిక్కుతుందండి ఈ పార్టీ నిలబడుతుందని? భరత్ ఇప్పుడు తను నేనయ్యి అక్కడ నిలబడాలి కుప్పంలో, ఈ పార్టీ ఆఫీసు ముయ్యము, మేము ఓటర్లకు ఇచ్చే ప్రశ్న లేదు, మేము కంటిన్యూ చేస్తామని. కానీ అక్కడ జరిగింది కదా సంఘటన. అట్లాంటప్పుడు ఈ అసలు జిల్లాల్లోనూ తాలూకాల్లోనే పార్టీ కార్యాలయాల్లో నడవనప్పుడు ఈయన ఎంతంత ఆఫీసులు కట్టాడండి. ఒక్కొక్కసారి ఎకరాల్లో కట్టాడు పార్టీ ఆఫీసులు. ప్రభుత్వ భూముల్లో పార్టీ ఆఫీసులు కట్టాడు. ఇప్పుడు జనమేరి పార్టీ ఆఫీసులు అంటే దగ్గర డబ్బు ఉంది, అధికారంలో ఉన్న భూమిని, ప్రభుత్వ భూమిని రాసేశారు. కట్టడం తెలుగుదేశం అది వైఎస్ఆర్సీపీ ఆఫీసులని కట్టారు. ఇప్పుడు మామూలు ఆఫీసులే నిర్వహించలేని పరిస్థితికి వచ్చింది. కార్యకర్తలు వెళ్ళాలి కదా. అప్పుడు ఆ పరిస్థితిలో ఇక మంగళగిరిలో స్టేట్ ఆఫీస్ పరిస్థితి కూడా ఇంచుమించుగా అదే పరిస్థితి అవుద్దండి. ఎవరు పార్టీలో నిలబడే పరిస్థితి కనపడలేదు. ఆ ముగ్గురు తప్ప ఆ నలుగురు. వాళ్ళు కూడా ఉంటారో లేరో కూడా వాళ్ళు చెప్పలేము. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాత్రం ఎన్నాళ్ళు ఉంటాడు? ఓ పక్కన పార్టీలో వ్యతిరేకత ఆయన మీద ఫుల్గా ఉంది. నీ మూలనే నాశనం అయింది, ఇంకా నువ్వు మళ్ళీ వదలలేదా, ఒక పీడలాగా పట్టుకున్నావని తిడుతున్నారు. సోషల్ మీడియాలో పోస్టింగ్లు చూస్తున్నాం కదా, తిడుతున్నారు. ఒక రోజుకి ఆయన కూడా విరక్తి పడుతుంది, నిజం కదా నేను ఉండి చేసేదే ఉందని ఆయన కూడా పక్క జరిగిపోతే పార్టీ పడిపోద్దని కాదు, ఉంటే వెలిగిపోద్దని కాదు. ఆయన సలహాలతో పార్టీ 151 నుంచి 11కి వచ్చింది. ఆయన ఉండటమే ఒక రకంగా ఇంకా వైఎస్ఆర్సీపీకి డేంజర్. ఒకవేళ ఉంటే ఆ 11 కూడా రావు.